హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు అండి. చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ వరకు చికెన్ని తీసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ లేకుండా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 3 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. కారం అనేది సరిపోదు అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. చికెన్ పీసెస్కి ఉప్పు కారం బాగా కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. 2 స్పూన్స్ వరకు ధనియాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 4-5 లవంగీలు, కొద్దిగా మిరియాలు, 4 ఇలాచి, అలానే కొద్దిగా దాల్చిన చెక్క తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 3 బిర్యానీ ఆకు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. వీటిని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. మనం ముందుగా చికెన్లో పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాం కనుక చూసుకొని వేసుకోండి. అలానే కారం మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కనుక చూసుకొని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ పీసెస్ని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటీలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటీలు వేగడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. మనం ముందుగా సాల్ట్ని చికెన్లో వేసుకున్నాం కనుక చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని టమాటీ బాగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. మసాలా పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత చికెన్ పీసెస్ ములిగేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వీటికి కొలత ఏమి ఉండదండి, చికెన్ ములిగేటట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పైన మూత తీసుకొని చికెన్ పీస్ అనేది ఉడికిందా లేదో చూసుకోండి. చికెన్ పీస్ అనేది ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే మరలా మూత పెట్టుకొని మరొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చికెన్లో వాటర్ ఎక్కువగా ఉంది కనుక ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నానండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇలా చికెన్ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన నాటుకోడి చికెన్ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలానే స్పైసీగా కూడా ఉంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.